ఇక ఓటుకు నోటు కేసులో సంచలన విషయాలు బయటపెట్టాడు నిందితుడు మత్తయ్య. తెలంగాణలో నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేశారని స్పష్టం చేశాడు. కేసును మళ్లీ విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖను మత్తయ్య విడుదల చేశారు. సమగ్ర విచారణ జరిపి చంద్రబాబు, లోకేష్, రేవంత్తో పాటు దోషులందరినీ శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందని ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరుసలేం మత్తయ్య ఆరోపించారు. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న మత్తయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో తన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తుది తీర్పు ప్రకటించే ముందు ధర్మాసనం మరోసారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, ఈ నేరాన్ని ప్రోత్సహించిన చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులు, గత ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులపై కూడా కేసులు పెట్టాలని, సమగ్రంగా విచారించి శిక్షించాలని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికార ప్రతినిధులు వేం కీర్తన్ రెడ్డి, ఉదయసింహను పదవి నుంచి తప్పించాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదేయడం కోసం తనతో డబ్బులు ఆశ చూపించి కుట్ర చేసిన చంద్రబాబు శిక్షార్హుడని పేర్కొన్నారు. ప్రస్తుతం బాబు కన్సర్న్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారన్నారు. ఈ కేసులో తన స్టేట్మెంట్ ఎంతో కీలకమని, కానీ పిచ్చోడిగా తనపై ముద్ర వేసి కొట్టివేయించేందుకు పథకం పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కేసీఆర్ గారినే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్కయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు. నా ద్వారా ఒక ప్రజాప్రతినిధిని ఆయనకు 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆయన ఓటును మా పార్టీకి ఏమని చెప్పి నన్ను ఎందుకు ప్రోత్సహించి, ఎందుకు ఆ నేరానికి పాపానికి నన్ను ఉసిగొల్పారు. ముందు నాకు తెలిసినప్పటికీ కూడా టీడీపీ పార్టీలో క్రిస్టియన్ సెల్ విభాగంలో ఉంటున్న జిమ్మి బాబు అనే ఒక వ్యక్తి, ఆయన రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా, చంద్రబాబు సన్నిహితంగా ఉంటున్న గవర్నమెంట్ బాడీగార్డులతో పాటు ప్రైవేట్ బాడీగార్డుగా ఉంటున్న జిమ్మి బాబు అనే ఒక వ్యక్తి, అన్న మనకు ఇది ఒక అవకాశం వచ్చింది, లేదా నీకు ఒక అవకాశం వచ్చింది, చంద్రబాబు గారి దృష్టిలో మనకు క్రైస్తవులకు ఒక పోస్ట్ ఇవ్వాలి, లేదా క్రైస్తవులు కూడా పార్టీ కొరకు పనిచేశారని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ఎమ్మెల్యే ఓట్లు ఏమైనా కానీ వాళ్ళ మాటను గౌరవించి ఒకసారి నువ్వు పోయి ఆయనతో మాట్లాడరాకు అన్నందుకు నేను బుద్ధి గడ్డి తిని వెళ్ళి ఆ స్టీఫెన్సన్ అనే ఎమ్మెల్యేను నేను కలవడం జరిగింది. ఓటుకు నోటు కేసులో అసలైన దోషులను శిక్షించాలని మత్తయ్య కోరారు. చంద్రబాబు సెల్ ఫోన్, కాల్ రికార్డులు, వాయిస్ ఫోరెన్సిక్ రిపోర్ట్, పట్టుబడిన 50 లక్షల నగదు, ఆ డబ్బును ఎవరు సమకూర్చారనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు నమోదైనప్పుడు తాను దొరకకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, లోకేష్, ఆయన పిఏ కలిసి తనను కిడ్నాప్ చేయించారని ఆరోపించారు. 6 నెలలు అజ్ఞాతంలో ఉంచారని వెల్లడించారు. తనను విజయవాడలోని రహస్య ప్రాంతానికి తరలించారని చెప్పారు. అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి, డీజీపీ, టాస్క్ ఫోర్స్ బృందాలు, ఇతర ఎమ్మెల్యేలు, కేబినెట్ మంత్రులంతా ఈ కుట్రలో భాగమని గుర్తు చేశారు. తనపై ఒత్తిడి తెచ్చి కేసీఆర్, కేటీఆర్ పై విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. స్టీఫెన్సన్ ను వ్యక్తిగతంగా కలిశారని, బలవంతంగా స్టేట్మెంట్ రాయించారని తెలిపారు. ఈ వ్యవహారంలో టీడీపీ న్యాయవాదులు కనకమేడల, దమ్మాలపాటి, అప్పటి అడ్వకేట్ జనరల్ పాత్రపై కూడా విచారణ జరిపించాలని కోరారు. కోర్టులో కేసు వివరాలు వెల్లడించేందుకు సిద్ధమని మత్తయ్య చెప్పారు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో తన వాదన చెప్పే అవకాశం దొరకలేదని పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని, పూర్తి వివరాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ ద్వారా విన్నవించినట్టు తెలిపారు.